ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ హైదరాబాద్ వచ్చారు. కోవింద్ కు బీజేపీ నేతలు రాష్ట్ర మంత్రులు స్వాగతం చెప్పారు. బేగంపేట ఎయిర్పోర్ట్ లో డిప్యూటీ సీఎంలు కడియం మహమ్మద్ అలీ, మంత్రులు నాయని, కేటీఆర్, హరీష్ రావు, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ ఎల్పీ నేత కిషన్ రెడ్డి, ఇతర బీజేపీ నేతలు స్వాగతం చెప్పారు. కాసేపట్లో హరిత ప్లాజాలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కోవింద్ ను కలుస్తారు. ఆ తర్వాత అదే హోటల్లో టీడీపీ ఎమ్మెల్యేలు కూడా కోవింద్ ను కలుసుకుంటారు. అటెన్కా హోటల్ పాక్ హయాత్ల ఏపీ, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో కోవింద్ సమావేశమవుతారు. మధ్యాహ్నం 12:15 జలవిహార్లో సీఎం కేసీఆర్ తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రామ్నాథ్ కోవింద్ తో సమావేశం కానున్నారు. ఇక్కడనే సీఎం కేసీఆర్ తో కలిసి కోవింద్ లంచ్ చేస్తారు. జలవిహార్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ల చైర్మన్లు, మేయర్లను కేసీఆర్ స్వయంగా రామ్నాథ్ కు పరిచయం చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేతలు విజయవాడకు వెళ్తారు. అక్కడ ఏపీ సీఎం చంద్రబాబుతో సహా మంత్రులు, ఎంపీలతో సమావేశమై రాత్రికి ఢిల్లీకి తిరిగి వెళ్తారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ హైదరాబాద్ వచ్చారు. కోవింద్ కు బీజేపీ నేతలు, రాష్ట్ర మంత్రులు స్వాగతం చెప్పారు. బేగంపేట ఎయిర్పోర్ట్ లో డిప్యూటీ సీఎంలు కడియం మహమ్మద్ అలీ, మంత్రులు నాయని, కేటీఆర్, హరీష్ రావు, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ ఎల్పీ నేత కిషన్ రెడ్డి, ఇతర బీజేపీ నేతలు స్వాగతం చెప్పారు. కాసేపట్లో హరిత ప్లాజాలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కోవింద్ ను కలుస్తారు. ఆ తర్వాత అదే హోటల్లో టీడీపీ ఎమ్మెల్యేలు కూడా కోవింద్ ను కలుసుకుంటారు. అటెన్కా హోటల్ పాక్ హయాత్ లో ఏపీ, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో కోవింద్ సమావేశమవుతారు. మధ్యాహ్నం 12:15 జలవిహార్లో సీఎం కేసీఆర్ తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రామ్నాథ్ కోవింద్ తో సమావేశం కానున్నారు. ఇక్కడే సీఎం కేసీఆర్ తో కలిసి కోవింద్ లంచ్ చేస్తారు. జలవిహార్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జెడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ల చైర్మన్లు, మేయర్లను కేసీఆర్ స్వయంగా రామ్నాథ్ కు పరిచయం చేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేతలు విజయవాడకు వెళ్తారు. అక్కడ ఏపీ సీఎం చంద్రబాబుతో సహా మంత్రులు, ఎంపీలతో సమావేశమై రాత్రికి ఢిల్లీ తిరిగి వెళ్తారు.
ఎన్డీఏ తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న రామ్నాథ్ కోవింద్ కు గెలిచేందుకు అవసరమైన ఎలక్టోరల్ ఓట్ల బలం బాగానే ఉంది. దేశవ్యాప్తంగా మొత్తం ఎలక్టోరల్ ఓట్లు 10,98,882 ఉన్నాయి. అందులో మెజార్టీ సాధించాలంటే 5,49,453 ఓట్లు అవసరం. అందులో కూడా ఎన్డీఏకు సొంతంగానే 5,37,080 ఓట్లున్నాయి. మొత్తం ఓట్లలా ఇది 48.92%. ఇక రామ్నాథ్ కోవింద్ ను అభ్యర్థిగా ఎంపిక చేసినాక ఇంకా చాలా పార్టీలు కూడా ఎన్డీఏతోనే కలిసి నడుస్తున్నాయి. అందులో అన్నా డీఎంకేకు 59,224 ఎలక్టోరల్ ఓట్ల బలం సొంతం. అట్లనే టీఆర్ఎస్ కు 22,048 ఓట్ల బలం ఉంది. తర్వాత బీజేడీకి 32,892 ఎలక్టోరల్ ఓట్లు, జేడీయూకు 20,935 ఓట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ కు 16,848 ఓట్లు, పీఎంకేకు 708, ఏఎన్ఆర్ కాంగ్రెస్ కు 836 ఓట్లు, ఏయుడిఎఫ్ కు 3,362 ఓట్లు అండగా ఉన్న స్వతంత్రుల నుంచి 4,956 విలువైన ఓట్లున్నాయి. ఈ లెక్కన బయట పార్టీల నుంచి మరో 13.75% ఓట్లు రామ్నాథ్ కోవింద్ కు పడనున్నాయి. సొంత బలం 48.92, బయటి బలం 13.75% ఓట్లు కలుపుకుంటే మొత్తంగా ఆయనకు 62.67% ఓట్లు ఖాయంగా పడే అవకాశం ఉంది.